నమస్తే. ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా అలాగే డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా ఆకర్షించాలి, అసలు ఏం చేస్తే మన దగ్గర డబ్బు నిలుస్తుంది, ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు, టెక్నిక్స్ చెప్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు విశ్వమణి బాబు గారు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నతో మళ్ళీ తనని అడగబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఎప్పుడు సంతోషంగా ఉండే టైమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడాము. ఆ యెస్. సమయాల్లో ఎలా అవునవును. ఉంటుంది, ఎలా డబ్బు సంపాదించాలి అవును. అని. ఇక మనం గత లైఫ్ గురించి అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం ఇంగ్లీష్‌లో అంటూ ఉంటాం. గడిచిపోయింది గతం గతః అని తెలుగులో గూడా అంటూ ఉంటారు. కానీ కొంతమంది అదే నెమరు వేసుకుంటూ ఉంటారు. గతంలో ఇలా కష్టాలొచ్చాయి, ఇలా హాస్పిటలైజ్ అయ్యాము, లేకపోతే ఇలా ఆపరేషన్స్ అయ్యాయి, చాలా బ్యాడ్ టైమ్ గదా అని. ఇలా మనం అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, మళ్ళీ అలాంటి కష్టాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఓకే. మనము పాత కష్టాల్లో ఉన్నాం. పాత జీవితంలో ఉన్నాం. అప్పుడొచ్చి నెగెటివ్‌లో ఉన్నాం. హ్మ్. నెగెటివ్ వద్దు మనకిది జీవితం వద్దు అనేసే కదా కొత్త జీవితాన్ని ఆలోచించినారు. హ్మ్. అంతే కదా! పాత జీవితంలో పనికిరాని జీవితంలో ఉన్నప్పుడు మనం కొత్తది కావాలని ఆలోచించినారు. హ్మ్. ఆలోచన విధానమే మనల్ని తీసుకొచ్చింది ఇంత స్థాయికి. అంటే ఉన్నత స్థాయికి వచ్చింది. మనం ఆలోచించే విధానంలో మంచి లగ్జరీ లైఫ్ కారు, మంచి ఇల్లు, మంచి పొలము, డబ్బులు, బంగారు అన్నీ అనుభవించడానికి అన్నీ వచ్చేస్తున్నాయి. హ్మ్. మళ్ళీ వెనక్కేం పని? ముందుకెళ్ళినప్పుడు వెనక్కేం పని మనకి? హ్మ్. చుట్టేం పని, పక్కనేం పని? హ్మ్. ముందుకెళ్ళిపోయినాం. స్టెప్ ఎక్కేసినాం. హ్మ్. అసలు చోటుకి ఇంకెనక లేదు. ఇంక ముందుకు ఎంత దూరం పోవాలి, ఇంకెంతైనా పోవచ్చు హ్మ్. అనేది ఆలోచించాలి. ఇయన్నీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి పాత జీవితాన్ని అంటే ఫస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. హ్మ్. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఉండే స్థాయి నువ్వు కొత్త జీవితం ఆలోచించేటప్పుడు కావాలంటే హ్మ్. ఎలా ఉంది మన జీవితం ఇంతకుముందు ఎలా గడిచిందని ఒక్కసారి మెమరీ చేసుకో. ఒకసారి హ్మ్. మైండ్‌లో తీసుకో. హ్మ్. ఇంకా ఎలా కావాలనేది అప్పుడు వరకే తీసుకోవాలి. అంటే హ్మ్. ఇదంతా ఆలోచిస్తే పనికిరాని జీవితం అని తెలుస్తది నీకు. కొత్త హ్మ్. జీవితాన్ని అప్పుడు ఆలోచించేసినావు. ఇప్పుడు హ్మ్. ఆలోచన విధానమే నేను తీసుకొచ్చింది గదా! హ్మ్. మంచి స్థాయికి వచ్చింది గదా! హ్మ్. ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కేం పని? హ్మ్. అందుకే ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. మీరు అడిగిన క్వెషన్‌కి ఎక్సలెంట్ ఆన్సర్ ఉంది. ఓకే. 10,00,00,000 ఏమీ లేని స్థాయిలో ఉన్నవాడు బెంగుళూరులో ఒకతను హ్మ్. 10,00,00,000 అనామత్తుగా లాస్ అయిపోయినాడు. ఓకే. 10,00,00,000 ఆస్తి అట్లా ఫ్లాప్ అయిపోయింది. అయ్యో! చనిపోవాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? చనిపోవాలి అనుకున్నాడు. చనిపోవాలి అనుకున్న తర్వాత నా వీడియోలు తగలడం నా క్లాస్‌కొచ్చాడు. అందుకే నా ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. బెంగుళూరు క్లాసులు ఉన్నాయి గదా! బెంగుళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలు ఉన్నాయి గదా! ఆ ఫీడ్‌బ్యాక్‌లు చూడండి. చనిపోవాలి అనుకున్నప్పుడు నా వీడియోలు తగిలి ధైర్యాన్ని పెంచుకున్నాడు. హ్మ్. సేమ్ మీరు అడిగిన క్వెషన్‌కి ఆయన దగ్గర ఉంది. ఆ ఫీడ్‌బ్యాక్‌లో ఉంది. హ్మ్. ఏమని చెప్తున్నాడు? సార్ నేను పనికి రాకుంటున్నాను. అవతల ఏదో నాకు ఆలోచన బాగా పెరిగి నాకు ఎట్లా అనుకూలపడింది నాకే తెలీదు. కానీ 10,00,00,000 సంపాదించుకున్నాను. హ్మ్. మంచి జీవితంలో అడుగుపెట్టాను. హ్మ్. మళ్ళీ అంత దూరానికెళ్ళినోడు వెనక్కి ఒకసారి చూసినాడు. వెనకంటే అంతకుముందు ఎలా ఉండేది అలా అయిపోతే ఎలా? హ్మ్. పాజిటివ్‌కొచ్చేసినోడు మళ్ళీ గాని నెగెటివ్ టచ్ చేసినావంటే లాగేస్తది. హ్మ్. నెగెటివ్ పవర్ ఎక్కాను. పవర్ ఎక్కువ అని చెప్పాను ఎప్పుడో. హ్మ్. అతను వెనక్కి ఒకసారి చూసినాడు. అలాగని ఒకవేళ ఆ జీవితానికెళ్తే ఎలా ఉంటది? ఇంక అవసరమా అది? అన్నట్టు ఇట్ట ఆలోచించినాడంట. అది ఎలా పోయిందో ఆ బిజినెస్‌ల ద్వారా మొత్తం లాస్ అయిపోయి చనిపోవాలి. ఒక్క రూపాయి లేని స్టేజ్‌లో నా దగ్గరికొచ్చాడు. హ్మ్. ఆయన ఏడుపు కూడా చూడండి ఆ ఫీడ్‌బ్యాక్‌లో ఉంది. ఏడ్చి ఆ క్లాస్ వినిన తర్వాత ఏం చెప్పాడని కూడా చూడండి. హ్మ్. ఇంకా నేను 10,00,00,000కి 50,00,00,000 కూడా సంపాదించే శక్తి నాలో వచ్చింది నీ ద్వారా. నేను హ్మ్. సంపాదిస్తాను ఇంక చనిపోను. నా వల్ల అవుతుంది. నేను హ్మ్. సాధించడానికి పుట్టాను ఈ భూమి పైన. నేను ఏదైనా సాధిస్తాననే ఆన్సర్ ఆయనే ఇచ్చాడు. హ్మ్. కాబట్టి మనం అందుకే నీ ఆలోచనే డబ్బు, నీ హ్మ్. ప్రవర్తనే డబ్బు, నీ హ్మ్. మైండే డబ్బు, నీ యొక్క చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు. హ్మ్. ఇయన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఆలోచించే విధానంలో డబ్బు రూపంలో ఆలోచించినా కాబట్టి తీసుకొని వెళ్ళిపోయింది. హ్మ్. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కేం పనండి? మనకేం పనండి ఎనక? హ్మ్. ఎనకేమన్నా జరుక్కొని ఉన్నాయి. అది పోతూ ఉంటే ఎనక సౌండ్ వచ్చినా కూడా నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఓకే. అది నీకు అవసరం లేనిది అది. హ్మ్. అది ఏమైనా జరుక్కో నువ్వు పోతానే ఉండు. నీ గమ్యానికి నువ్వు చేరుకునేస్తావు. ఓకే. ఇంకా పోతానే ఉంటావు. హ్మ్. అంతేగాని వెనక్కి చూసి ఎంత లాస్ అయినాడు చూడు ఆ కోట్లాధిపతి. హ్మ్. ఆయన హైట్ కూడా భలే ఉంటాడు. హ్మ్. లావు ఉంటాడు. ఆయన ఏడుపులు చూస్తే జనాలు బెత్తరపోయినారు. ఆ ఏడుపొచ్చింది. హ్మ్. అంటే డబ్బులు ఉన్నవాడు అందుకే చెప్పాను ఇప్పుడు పేదవాడు ఎంత కష్టాలైనా తట్టుకొని పైకి ఎదగగలడు. హ్మ్. వాడికి కష్ట నష్టాలు తెలుసు. రాళ్ళు, రప్పలు, ముల్లులు అన్నీ గుచ్చుకొని తట్టుకొని హ్మ్. బయటొస్తున్నాడు వాడు. హ్మ్. అన్ని బాధలు అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు ఎంత దూరమైనా పైకి పోగలడు తట్టుకొని. హ్మ్. అదే ధనవంతుడు ఒక్కసారిగాన హై రేంజ్‌లో ఉండి పడ్డాడనుకో హ్మ్. ఒక్కటి మార్గం తప్ప ఇంకేం మార్గం లేదు. ఓన్లీ హ్మ్. సూసైడ్‌గా ఆలోచన పడతది. ఓకే. ఇంకో మనం అవసరం లేదు మనం చనిపోదాం అనే ఆలోచన మాత్రం పుడతది అతనికి. హ్మ్. హ్మ్. అది అవసరమా? అవసరం లేదు. అది అవసరమా అని అడిగాను. హ్మ్. అవసరం లేదు గదా! హ్మ్. ఎందుకు ఆ ఆలోచన పెడతావు? ఎందుకది నీకు? హ్మ్. ఆ ఆలోచన ఎందుకు? ఆలోచించే విధానము తేడా వచ్చినట్టు ఇలా జరుగుతుంది. హ్మ్. కాబట్టి ఏదైనా సాధ్యమండి.
ఈ సబ్జెక్ట్ లో పాజిటివ్ గా వచ్చేసిన తర్వాత మళ్ళీ నెగిటివ్ మనకెందుకు? రైట్. పాజిటివ్ గా వచ్చిన తర్వాత నెగిటివ్ ఎందుకు? అందుకే ధనవంతుడు ఓడిపోయినాడంటే మళ్ళీ దేనికి పనికిరాడు. వాడు ఆలోచన విధానం మొత్తం శూన్యం అయిపోతుంది, మొత్తం జీరోలో కూర్చొని పెట్టుకుంటాడు. అంటే మైండ్ నేమ్ అసలు ఎలా బయట ఎలా తిరగాలి, ఎలా పోవాలి, అసలు గౌరవం ఏంది, అసలు ఒక నేల మీద పడుకోగలి ఒక షాప్ మీద పడుకునే కెపాసిటీ ఆయనకి రాదు. బాగా లగ్జరీ లైఫ్ బెడ్రూమ్ లో అనుభవించినాడు షాప్ మీద ఎలా పడుకుంటాడు, నేల మీద ఎలా పడుకుంటాడు. అది పేదవాడైతే నువ్వు ఏడపోయి నిద్ర వచ్చినా కూడా మట్టిలో పడుకుని నిద్రపోమని కూడా పోతాడు వాడు. వాడు కష్ట నష్టాలు తెలుసు కాబట్టి. ఆ జీవితాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? హై రేంజ్ లో ఉన్నవాడు ఈ జీవితం ఎందుకు నీకు? ఈ ఆలోచన ఎందుకు? ఇంకా హైలో పెట్టు, ఇంకా లగ్జరీ జీవితాన్ని పెట్టు, దాన్ని పట్టుకొని దాని మీద పోవాలన్నా కానీ దీనికి ఎందుకు? ఇది అవసరం లేని పని. కాబట్టి ఆ ఆలోచన విధానంగానే మార్చుకున్నావంటే హై రేంజ్ లో ఉన్న ధన కోటేశ్వరుడు పేదవాడైతే బెస్ట్ అయిపోతావు, ఆకర్షించేస్తుంది. వెనక్కి తిరిగి చూసినావంటే పాత జీవితాన్ని గుర్తుపెట్టుకున్నావంటే లాగేస్తుంది. నెగిటివ్ పవర్ ఎక్కువ డౌన్ చేసి పరేస్తుంది, నేను ఏమి లేకుండా చేసి పరేస్తుంది. అందుకనే నీ ఆలోచన విధానాన్ని గొప్పగా మార్చుకో, ఇంకా ఉన్నతంగా మార్చుకో, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మార్చుకో, ఇంకా ఎదగాలని మార్చుకో, ఇంకా ఉన్నతంగా ఆలోచించు. హై రేంజ్లోకి వెళ్ళిపోయినావు కదా, ఇంకా కిందతే ఏం పని ఉండదు, ఏం పని లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి శ్రీమంతుడి సినిమా ఉంది కదా, శ్రీమంతుడి సినిమా ఉంది కదా, ఏమి లేని వాళ్ళు అంతే కదా. ఏమి లేని స్థాయిలో మహేష్ బాబు వాళ్ళని ఆయన కష్టపడి దానికి తగ్గ ఆలోచనలు పెట్టి హై రేంజ్కి వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినట్టు రాజేంద్ర ప్రసాద్ ఒక స్థాయిలో అక్కడే ఉన్నాడు, ఆ గ్రామాన్ని పట్టుకుని పీకులాడతా. ఇప్పుడు ఆయన తక్కువకు రాలేదు కదా, ఆలోచన తక్కువకు రాలేదు కదా, ఉన్నతంగా ఆలోచించినాడు కాబట్టి ఉన్నతంగానే ఉన్నాడు. అంటే 10 మందికి హెల్ప్ చేసే గుణాన్ని మళ్ళీ వాళ్ళ కొడుకు ద్వారా తెచ్చుకున్నాడు, ఇంకా పెరుగుతానే ఉంటాడు. 10 మందికి హెల్ప్ కూడా చేసే రేంజ్కి వచ్చినారు కదా దత్తత తీసుకొని, అంటే ఇంకా పెరుగుతారు. అంతేగాని పాత జీవితాన్ని గుర్తు చేసుకోలేదే, మనం అలా ఓడిపోతే ఎలా, అలా అయిపోతే ఎలా, ఇలా ఉంటే ఎలా, ఆ మాటలు మనకి వద్దు. ఇంకా హై రేంజ్లో పోతూనే ఉండాలి. ఓకేనా? ఎప్పుడు కానీ మన ఆలోచించే విధానం కానీ మార్చుకునేస్తే మన జీవితం మన అరచేతిలోకి వచ్చేస్తుంది. ఆలోచించే విధానమే కారణం, మనం ప్రవర్తించే విధానమే కారణం, మనం నడుచుకునే విధానమే కారణం. దీన్ని అంతా మార్చుకొని హై రేంజ్లో పోయినవాడు హై రేంజ్లోనే పోతూనే ఉండు, కిందకి రావద్దు. ఓకేనా? నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నా ఆలోచనలు ఉన్నతంగానే ఆలోచించి నేను ఉన్నత స్థాయిలోనే ఉన్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. సో అదండి విషయం. ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతంగానే ఉంటాము అనేది ఈ మొత్తం ఈ వీడియో ఒక రకంగా సారాంశం అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది వీడియో? తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక విశ్వమోహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.